హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ముత్యాలు ఇక రూప కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని చెప్పి రూపని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. వెంటనే ఇక రూప కడుపుతో లేదు అన్న నిజాన్ని డాక్టర్ బయట పెట్టడంతో ముత్యాలు షాక్ అయిపోతుంది. అసలు ముత్యాలు రూపని హాస్పిటల్కి నిజంగా అనుమానంతోనే తీసుకువచ్చిందా? అసలు రాజుకి పిల్లలు పుట్టరు అన్న నిజాన్ని డాక్టర్ ఎందుకు బయట పెట్టారు? రాజుకి పిల్లలు పుట్టకపోతే రూప కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అనేది ముత్యాలు నిలదీయడంతో మరి రూప ఏం సమాధానం చెప్పబోతుంది? నిజంగా రాజుకి పిల్లలు పుడతారా అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూప ఇక అప్పలనాయుడిని నిలదీసి అసలు అమ్మకి నాన్నకి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి మామయ్య అని అడుగుతూ ఉండగా జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అప్పలనాయుడు. అమ్మగారు పెద్దయ్య గారు ఎంతో ఆనందంగా ఉండేవారు. విజయాంబిక అమ్మగారు పెళ్ళైన కొద్ది రోజులకే దీపక్ బాబు పుట్టిన తర్వాత భర్తని వదిలేసి పెద్దయ్య గారింట్లోనే ఉంటున్నారు. అలాంటప్పుడు చిలక గోరింకల్లా ఉంటున్న అమ్మగారు పెద్దయ్య గారి మధ్య ఎప్పుడు చూసినా చిచ్చు పెట్టాలనే విజయమ్మ గారు చూసేవారు అని ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా జరిగిందంతా కూడా పూసగుచ్చినట్టు అప్పలనాయుడు చెప్తూ ఉంటాడు. ఎవరైనా సరే చేయి చాసి అడిగితే అమ్మగారు లేదనకుండా ఎంతో ఒకంత సాయం చేసేవారు. విజయమ్మ గారిని ఎవరూ పొగిడేవారు కాదు. తన మంచితనాన్ని గుర్తించట్లేదన్న బాధతో విరూపాక్షి అమ్మగారి మీద కక్ష సాధింపులకి తయారయ్యారు విజయమ్మ గారు అని ఈ విధంగా జరిగినంత అప్పలనాయుడు చెప్తూ ఉంటే రూప రాజు చూస్తూ ఉంటారు. విరూపాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. మీరన్న అమ్మగారన్న పెద్దయ్య గారికి ఎంతో ప్రేమ, అలాగే తన అక్క అంటే కూడా ప్రేమనే. కానీ పెద్దయ్య గారు మాత్రం అక్క చెప్పిన మాటల్ని విని అమ్మగారిని ఎన్నేళ్లుగా దూరం పెడతారని అనుకోలేదమ్మా అని చెప్పి అప్పలనాయుడు అంటూ ఉంటాడు. వెంటనే ఇక రాఘవ అక్కడ పనిచేసే పిఏ వచ్చి పెద్దయ్య గారు అని చెప్పి అడగడం, పెద్దయ్య గారు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో విరూపాక్షి అమ్మగారు డబ్బు సాయం చేయడం చూసిన విజయమ్మ గారు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. అప్పుడు వెంటనే పెద్దయ్య గారు ఏమన్నారు అంటే, విరూపాక్షికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు, తను చాలా తెలివిగా ఆలోచించింది రాఘవ అని చెప్పి మీ అమ్మ ఆరోగ్యం జాగ్రత్త అనగానే సరే అని చెప్పి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళడం అంతా కూడా విజయంబిక కోపంగా చూస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే వెంటనే అందరితో పాటు కాఫీ ఇక అప్పలనాయుడికి కూడా ఇవ్వడంతో కోపంగా విజయాంబిక ఈ విధంగా అంటూ ఉంటుంది. అసలు పని వాళ్లకు ఇంట్లో తాగే టీ కప్పుల్లో టీ ఇవ్వడం ఏంటి, కాఫీ ఇవ్వడం ఏంటి, వాళ్ళకు వేరే వస్తువులలో ఇవ్వచ్చు కదా అని ఈ విధంగా అనడం అంతా కూడా చూస్తూ ఉంటే, అదేంటి వదిన మీరు ఎలా మాట్లాడుతున్నారు? అప్పలనాయుడు ఎవరు? నా ప్రాణాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవాడు, అంటే రథసారథి, డ్రైవర్ని అలా తప్పుగా అంచనా వేయొద్దు వదిన, వాళ్ళు దేవుళ్ళతో సమానం అని అంటూ ఉండగా విజయాంబికకు బాగా కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పెద్దయ్య గారు పెద్దమ్మగారు ఎప్పుడు కూడా ఇలానే సంతోషంగా ఉండాలి అని అప్పలనాయుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మేము మా ఇంటి దగ్గర కంటే పెద్దయ్య గారు ఇంట్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళమమ్మ, అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు అని చెప్పి జరిగిందంతా చెప్తూ ఉంటే రూప అలానే వింటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే పెద్దయ్య గారిని అమ్మగారిని విడదీయాలని కంకణం కట్టుకున్నారు ఆ విజయమ్మ గారు. అక్క మాటని తమ్ముడు జమదాటడని ఖచ్చితంగా తన ఇద్దరిని కూడా విడదీయాలని ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసి అమ్మగారిని అయ్యగారికి దూరం చేశారు.
ఏం చేసినా ఎలా చేసినా అమ్మగారు అయ్యగారు దూరం అవ్వట్లేదని చెప్పి చివరికి అమ్మగారి మీద నిందను కూడా మోపడానికి సిద్ధపడ్డారు అని అనగానే వెంటనే రాజు అలానే చూస్తూ ఉంటాడు. ఇకపోతే అందరూ పండక్కి బట్టలు అన్నీ కూడా పంచాలని రూప పుట్టినరోజు అంటే మీ పుట్టినరోజు నాడు పెద్దయ్య గారు సంతోషంగా పెద్దమ్మ గారు కలిసి అందరికీ కూడా బట్టలు దానం చేసి ఇద్దరు కూడా సంతోషంగా మెలుగుతూ ఉన్నారు. అది చూసి కుళ్ళుకున్న విజయాంబిక గారు ఎలాగైనా మళ్ళొకసారి నా తమ్ముడు నుంచి ఆ విరూపాక్షిని విడదీయాలని చెప్పి ప్లాన్ చేసి తను ఎలాగైనా తన తమ్ముడు నుంచి విరూపాక్షిని అంటే పెద్దమ్మ గారిని దూరం చేయాలనుకున్నారు. పెద్దయ్య గారు పెద్దమ్మ గారు అలా నడుచుకొని వస్తూ ఉంటే సీతారాముల్లా కన్నులు విందుగ్గా చూసేవాళ్ళం. ఏది ఏమైనా సరే పెద్దమ్మ గారిని పెద్దయ్య గారిని విడదీసిన మహాపాపం ఆ విజయాంబికకు చుట్టుకొని తీరాలి అని అంటూ ఉంటాడు. రాఘవ అనే అతన్ని డబ్బుతో ఏమార్చి మోసం చేసి పెద్దయ్య గారి నుంచి పెద్దమ్మ గారిని చివరికి దూరం చేశారు. నగలు తీసుకొచ్చి పెద్దమ్మ గారికి ఇచ్చారని ఆ నగ తీసుకురమ్మని చెప్పి గదిలోనికి రాఘవని కూడా పంపించి విరూపాక్షమ్మ గారు అలాగే రాఘవ ఒకే గదిలో నుంచి వచ్చే విధంగా ప్లాన్ చేసి అదంతా పెద్దయ్య గారి కంట పడేలా చేసి చివరికి పెద్దమ్మ గారిని బయటకు పంపించేశారు. మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోమన్న పెద్దయ్య ఆ రోజు ఎంతో బాధపడ్డారు. తను ప్రాణంగా ప్రేమించిన విరూపాక్షమ్మ గారు తప్పు చేశారా లేదా అని ఆలోచించడం మానేసి అక్క చెప్పిన మాటే నిజమని చెప్పి అక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పటికీ పెద్దయ్య గారు అమ్మగారిని తప్పుగానే అపార్థం చేసుకుంటూనే ఉన్నారు అని చెప్పి అనగానే రూప చాలా బాధపడుతూ అమ్మ అని చెప్పి గట్టిగా గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు రౌడీలను పంపించి మిమ్మల్ని అమ్మగారిని దూరం చేసింది. ఆస్తి మీ పేరు మీద ఉన్నదని తెలిసి ఎలాగైనా మిమ్మల్ని అమ్మగారికి దూరం చేసి ఆస్తిని అంతా కూడా సొంతం చేసుకోవాలని కంకణం కట్టుకుంది ఆ విజయాంబిక అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప. అంటే అమ్మ ఏ తప్పు చెయ్యలేదు, కావాలనే నాన్న నుంచి దూరం చేయడానికే అత్తయ్య ఇదంతా చేసింది. కానీ నాన్న మాత్రం నిజం తెలుసుకోకుండా అమ్మని దూరం పెట్టుకుంటూ వచ్చారు అని చెప్తూ ఉంటుంది. వెంటనే ఇక సరే అప్పలనాయుడు నేను వెళ్తున్నాను, రూప రాజు మీరు కూడా వెళ్ళండి అని చెప్పి అనగానే ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ముత్యాలు మాత్రం ఎలాగైనా అసలు రూప కడుపులో బిడ్డ ఉందా లేదా తెలుసుకోవాలని తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి రూపని హాస్పిటల్కి తీసుకువెళ్తాననగానే రాజు రూప షాక్ అయిపోతారు. ఇప్పుడెందుకమ్మా అనగానే అదేంట్రా అలా అంటున్నావు, రూప కడుపులో బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి కదా అనగానే మేము చెకప్కి వెళ్ళి వస్తామమ్మా అనగానే లేదు నేను కూడా వస్తాను పదండి అని చెప్పి రాజు రూప ఇద్దరిని కూడా తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఇక డాక్టర్ చెక్ చేసి రూప కడుపుతో లేదన్న నిజాన్ని బయట పెట్టేస్తారు. అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు అని ఈ విధంగా అడగగానే అవునమ్మా నేను చెప్పేది నిజం, అసలు ఆ అబ్బాయికి పిల్లలు పుట్టే యోగమే లేదు అనగానే రూప అలాగే విరూపాక్షి షాక్ అయిపోతారు. మరి రూప కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు